శేషారెడ్డి గారి వారి స్మారక లెక్చర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థ రేపటి అవసరాలు ప్రభుత్వ బాధ్యత మీద మాట్లాడమన్నారు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు ఆరోగ్యం మీద ఉన్న ఛాలెంజెస్ ఏమిటి, ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఈ సభని నిర్వహిస్తున్న రమణయ్య గారు, నవకోటేశ్వరరావు గారు, రాము గారు, మధు గారు, సతీష్ కుమార్ గారు, నాగేష్ గారు, ముఖ్యంగా వక్తలు రావాల్సిన నాగేశ్వరరావు గారు, ప్రజలందరికీ సోదరీమణులు, మిత్రులు, ఈ సమావేశానికి డాక్టర్ శేషారెడ్డి గారి 13వ స్మారక రాష్ట్ర సదస్సుకు విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు. జ్ఞాపకం పెట్టుకుని, రెండవది ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏమిటి, లెక్చర్లు ఇవ్వడం ఏమిటి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఫైల్ చూడడం తప్ప అనే ఒక అవగాహన కూడా చాలామందిలో ఉంది. అవన్నీ ఇతరం నిలిచిపోతాయి. దాంట్లో పాల్గొంచుకునే అవకాశం నాకు దొరికినందుకు ఐఎమ్ స్పెషలీ ఆనర్డ్, ఐఎమ్ స్పెషలీ ప్రివిలేజ్డ్. ఈ సందర్భంగా నన్ను చాలా స్ఫూర్తించినటువంటి ఒక కొటేషన్, ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నది, ఇటాలియన్ Uniter of Italy, Mazzini, says that all life is a mission. Religions may differ, but every life is a mission. Whether we achieve that mission or not is in our own hands. డాక్టర్ శేషారెడ్డి గారు లాంటి వాళ్ళు, చాలామంది మీలాంటి వాళ్ళు మీకోసమే కాకుండా ప్రజల కోసం, మానవత్వం కోసం, మనుషుల కోసం, మంచి కోసం పనిచేయడం అనేది అది జీవితాన్ని సార్థకత చేసుకోవడం. నేను ప్రజెంటేషన్లోకి వచ్చే ముందు ఒక్కసారి 3 సంవత్సరాల వెనక్కి వెళ్ళి కరోనా, ఈ కోవిడ్ వ్యాధి ఏదైతే వచ్చిందో జనవరి, ఫిబ్రవరిలో మనం ప్రజల్లో ఎటువంటి ఆలోచన దృక్పథం ఉండేది. ఆ తరువాత మార్చి నెలలో లాక్డౌన్ తర్వాత జూన్ వరకు లాక్డౌన్లో మనందరం ఉన్న సమయాల్లో, ఆ గడిచిన 2 సంవత్సరాల్లో మాస్కులు వేసుకుని ఒకరినొకరు మాట్లాడుకోకుండా, కలవకుండా, ఇటువంటి సభ జరిగే అవకాశం అసలు ఉంటుందనుకోని పరిస్థితులు ఒకసారి మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలా ప్రపంచంలో, మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మనమే కాదు, ప్రపంచం మొత్తం నేర్చుకోవలసినటువంటిది. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో కూడా 1919లో జరిగిన ఫ్లూ పాండమిక్ తరువాత ఇంత పెద్ద పాండమిక్ ఎప్పుడు రాలేదు. మనలో చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యాం, కొంతమంది మిత్రులు, చాలా దగ్గర కుటుంబ సభ్యులు చనిపోయారు, చాలామంది సఫర్ అయ్యారు. దాంట్లో ముఖ్యంగా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రసంగంలోకి వచ్చే ముందు ప్రసంగం మొత్తం కూడా ఒక ఆరోగ్యం అంటే ఒక ఆసుపత్రి కాదు, ఆరోగ్యం వెనుక
చాలా విషయాలు ఉన్నాయి అనేది మనం కోవిడ్ వల్ల కూడా నేర్చుకున్నాం. ప్రివెన్షను, హౌ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్, దాని గురించి ఎన్ని చర్యలు తీసుకున్నాం. ప్రమోషన్, హెల్త్ ఎడ్యుకేషను, నాలెడ్జ్, అవేర్నెస్, క్విక్ రెఫరల్, ఇవన్నీ కూడా ఒక విధంగా నాకేమనిపిస్తుందంటే మనం పాఠాలు తొందరగా మర్చిపోతాం. ముఖ్యంగా ప్రభుత్వాలు అసలు పాఠాలే నేర్చుకో, బ్యాడ్ స్టూడెంట్ లాగా. సో అందుకని మనకి ఏమి మార్పు రాలేదు. అంటే మనం 3 సంవత్సరాలు ఒక పీడకాలు వచ్చింది, నిద్రపోయాం, మళ్ళీ ఇప్పుడు లేచాం, మళ్ళీ మామూలుగానే ఉంది, ప్రపంచం మారలేదు అనే ఒక ఆలోచనతో మనం అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. దీనివల్ల నేనేమనుకున్నానంటే 2020లో కోవిడ్ బాగా ప్రబలిపోతున్నప్పుడు మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం, ఎన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల ప్రవర్తనలో కానీ, ఆరోగ్య విధానాల్లో కానీ, ఆసుపత్రుల్లో కానీ, ఆరోగ్య వ్యవస్థలో కానీ ఎన్ని తీసుకురావాలి, ఎన్ని తీసుకురావచ్చు అనే పాఠాలు చాలా నేర్చుకున్నాం. కానీ అవేవి కూడా రూపకల్పన కాలేదు. అది ఈ విషయం ముందు మనం గుర్తుపెట్టుకొని నేను ఈరోజు శేషారెడ్డి గారి వారి స్మారక లెక్చర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థ, రేపటి అవసరాలు, ప్రభుత్వ బాధ్యత మీద మాట్లాడమన్నారు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు ఆరోగ్యం మీద ఉన్న ఛాలెంజెస్ ఏమిటి, ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. దీన్ని మొదలుపెట్టే ముందు నేను మార్టిన్ లూథర్ కింగ్ గారు అన్నది ఒక్కటి చాలా ఒక క్షణంలో, అంటే మీరు హెల్త్ దేంట్లో అయినా కూడా అసమానతలు ఉండొచ్చు, కానీ ఆరోగ్య విషయంలో అసమానత అనేది మానవత్వం కాదు అని ఒక చక్కగా చెప్పేశారు. అది ఎందుకంటే ఆరోగ్యం లేకుండా ఏమీ సాధ్యం కాదు. మనం ఒకరోజు అన్నం తినకపోయినా పర్వాలేదు, ఒక పూట చదువు మిస్ అయినా పర్వాలేదు, కానీ జబ్బు చేస్తే మనందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అనారోగ్యానికి గురై ఉంటాం. మీరే ఆలోచిస్తే హౌ మచ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్. దీంతో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ముందు అసలు హెల్త్ కేర్ అనేది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అదొక్కసారి క్లుప్తంగా ఒకసారి అవలోకనం చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు సాధారణంగా గవర్నమెంట్లో ఏమనుకుంటామంటే ఆసుపత్రులు ఈజ్ హెల్త్ కేర్, ఆరోగ్యం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈరోజు శేషారెడ్డి గారు చేసిన కృషి, ప్రజారోగ్యం అనేది ఒక ఆసుపత్రిలోనే కాదు, ఇది దీంట్లో ప్రివెన్షను, ప్రమోషను అండ్ డిఫరెంట్ ఐటమ్స్. దాంట్లో మొట్టమొదట కొన్ని కీ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈజ్ పొలిటికల్ ఎకానమీ. వాట్ ఈస్ ద పొలిటికల్ లీడర్షిప్స్ కమిట్మెంట్ టు హెల్త్? ఐడియాలజీ ఏమిటి? దీన్ని ఏ విధంగా ఆరోగ్యాన్ని ప్రజలకి అందించాలనేది రాజకీయ లక్షణం అనేది ముఖ్యం. రెండవది, ప్రజల్లోకి వస్తే ప్రజల లైఫ్ స్టైల్. చాలా డిసీజెస్ ఇప్పుడు మనం చూస్తున్నవి లైఫ్ స్టైల్ డిసీజెస్. మీరు కార్డియోవాస్కులర్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు 40% పై చిలుకు మరణాలు కార్డియోవాస్కులర్ రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి. Much of it may be genetic, much of it may have other reasons, much of it also is lifestyle, sedentary lifestyle, stress and strain, alcohol, smoking, lack of exercise, all this also contributing. So
Political economy is number one, lifestyle is number two, then only comes the biomedical. Biomedical అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అనేవి కానీ. సో దీస్ కంగ్లోమరేషన్ ఈజ్ ది కాజేషన్ ఆఫ్ హెల్త్. దాంట్లో నేను కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ముందుంచదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, మనం ఎక్కడ పుట్టామో కూడా దాని ప్రకారం కూడా మనం ఆరోగ్యం నిర్ణయించగలుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్లో ఉంటే వీఆర్ ఇన్ ఎ బెటర్ షేప్ దాన్ ఇఫ్ యూఆర్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. కేరళ ఉంటే యూ హ్యావ్ ఎ మచ్ బెటర్ హెల్త్ దాన్ ఉత్తరప్రదేశ్. సో జియోగ్రఫీలో అక్కడ ఉన్న లొకేషన్ని బట్టి, అక్కడ ఉన్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా హ్యూజ్ చేంజ్. తర్వాత ఇనీక్వాలిటీస్ బేస్డ్ ఆన్ లొకేషన్, ఇంటీరియర్ విలేజెస్లో ఉన్నవాళ్ళు, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, తర్వాత ట్రైబల్స్, రిలీజియన్, క్యాస్ట్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా దే ఆల్ కంట్రిబ్యూట్. దెన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ది గవర్నమెంట్స్ కెపాసిటీ, కమిట్మెంట్, దాంట్లో ఉన్న పవర్ స్ట్రక్చర్ ఏమిటి, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు నియంత్రిస్తున్నారు, దాంట్లో ప్రైవేట్ సెక్టర్ నియంత్రణ నడుస్తోందా లేకపోతే ప్రజల నియంత్రణ ముందుకెళ్తోందా, ఇవన్నీ కూడా క్రిటికల్ ఇష్యూస్ ఇన్ డిటర్మినింగ్ పాలసీస్, హెల్త్ సర్వీసెస్. కాబట్టి మనం ఆరోగ్యం గురించి ఇవన్నీ మాట్లాడుకుంటే తప్ప పూర్తి అవగాహన ఆరోగ్యం మీద, ఆరోగ్య వ్యవస్థ మీద రాదు అని నేను అనుకుంటూ, నేను 3-4 ముఖ్యమైన విషయాలని ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, మన దేశ పరిస్థితి ఏమిటి ఆరోగ్యానికి సంబంధించి, జనరల్ డెవలప్మెంట్. రెండవది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి, దీంట్లో ముఖ్యమైన ఛాలెంజెస్ ఏమిటి, మనం చేయవలసిన అవసరం ఏమిటి, ప్రభుత్వం చేయవలసిన అవసరం ఏమిటి, మనలాంటి వ్యవస్థ, విజ్ఞాన కేంద్రం కానీ, ప్రజా వైద్యశాల కానీ ఏం చేయొచ్చు, ఇప్పుడున్న వారు ఏం చేయొచ్చు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్స్, ప్రజలు ఏం చేయాలి, ఇష్యూస్ అన్నీ కూడా కొన్ని క్లుప్తంగా ఐ టేక్ మేబీ 30-40 మినిట్స్. సో ఇది ఒక్కసారి క్లుప్తంగా మనం చూస్తే, ఈరోజు ఇండియా ఎకానమీ, దీంట్లో నేను కొన్ని సోర్సెస్ నుంచి తీసుకున్నాను. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే 5% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 60% ఆఫ్ ది వెల్త్. 5% ఆఫ్ ఇండియన్స్ ఓన్. ఎందుకంటే హెల్త్ని, ఎకానమీని, ఐడియాలజీని, పాలిటిక్స్ని వేరు చేయలేము. కాబట్టి టుడే 5% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 60% ఆఫ్ కంట్రీస్ వెల్త్. బాటమ్ 50%, కింద దిగువ ఉన్న 50% జనాభా ఓన్లీ 3% ఆఫ్ ది వెల్త్ అండ్ 13% ఆఫ్ ది ఇన్కమ్. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు టాప్ 100 ఇండియన్స్ వెల్త్ ప్రకారం చూస్తే 54 లక్షల కోట్లు. అది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ సంవత్సరంన్నర పాటు ఫైనాన్స్ చేయొచ్చు. ఓన్లీ విత్ వెల్త్, ఇన్కమ్ గురించి మాట్లాడటం లేదు, ఉన్న నెట్ వెల్త్ గురించి. నెంబర్ ఆఫ్ హంగ్రీ ఇండియన్స్ ఇంక్రీజ్డ్ టు 35 crores by 2018, and 2018లో 19 crores ఉంటే 2022కి 35 crores. 35 crores Indians are going hungry today. 65% of the deaths of children, 5 సంవత్సరాల లోపు పిల్లలు చనిపోవడానికి 65% మంది కారణం సరైనటువంటి పేదరికం పెరిగిపోవడం. తర్వాత హెల్త్కి బడ్జెట్ లేదని చాలామంది అంటూ ఉంటారు. టాప్ రిచెస్ట్ 10 ఇండియన్స్
హెల్త్ బడ్జెట్ని 30 సంవత్సరాల పాటు టాప్ 10 హెల్త్ వెల్దియెస్ట్ ఇండియన్స్ కెన్ ఫైనాన్స్ హెల్త్ బడ్జెట్ ఫర్ నెక్స్ట్ 30 years. So that the belief that there is no budget is also not correct. Indian health reality చూస్తే 1918లో 7,21,000 మంది పుట్టిన పిల్లలు చనిపోయారు. సంవత్సరం లోపు 7,21,000 మంది. అది రోజుకి లెక్క వేసుకుంటే ఇంచుమించు 2,000 మంది పిల్లలు దేశవ్యాప్తంగా సంవత్సరం లోపు పిల్లలు పుట్టి ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేయని వాళ్ళు 1,40,000 మంది 1,40,000 మంది తల్లులు ప్రెగ్నెన్సీలో మరణించారు. ఇంచుమించు రోజుకి 400 మంది. ఈరోజు చాలామంది వినే ఉంటారు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 121 దేశాల్లో ఇండియా భారతదేశం 107వ దేశం కింద లెక్క వేశారు. ఇంకా ఇవన్నీ చెప్పుకుపోతూ ఉంటే ఇంచుమించు సగం మంది స్త్రీలు అనీమియాతో బాధపడుతున్నారు. 60% మంది పిల్లలలో అనీమియా ఉంది. 1/3 of all children below 5 years are malnourished. So serious health situation by any standards anywhere. దీనికి తగ్గట్టుగా మన దేశం is going through a health transition. రెండు ముఖ్యమైన there are several transitions taking place in India. అంటే మార్పు జరగడం. ఒకటి డెమోగ్రాఫిక్ చేంజ్. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, మనం ఎక్కువ కాలం బతుకుతున్నాం కాబట్టి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళకున్న డిసీజెస్ కాబట్టి మీరు ఇంచుమించు 12% are above 60 years of age. The people are living long and they will live longer. జపాన్లో ఏదైతే జరుగుతోందో ఇప్పుడు సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ వరల్డ్ ఓవర్, ఎక్సెప్ట్ ఇన్ ఆఫ్రికా దేర్ ఇస్ అ డెమోగ్రాఫిక్ షిఫ్ట్. ఎల్డర్లీ పీపుల్ డిసీజ్ ప్యాటర్న్ ఈస్ చేంజింగ్. రెండవది ఏమిటంటే అర్బనైజేషన్. విత్ ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ న్యూ ప్రాబ్లమ్స్, స్లమ్స్, diseases are growing. Kabatti we have a double challenge. On one side, oka pakkanevo manaki continue to have infectious diseases, tuberculosis, malaria, diarrheal diseases, respiratory infections, ivanni manto alage unnai. Rendo pakka non communicable diseases, blood pressure, sugar, heart disease, ivanni kuda పెరుగుతున్నాయి. అంటే ఇవి సాధారణంగా మనం ఈ 2 రకాల సమస్యలు కూడా మనం గమనిస్తున్నాం. ఇది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన డైవర్సిటీ. మన దేశం చాలా పెద్దది, ఇట్స్ టూ కాంప్లెక్స్. కేరళ చూసుకుంటే యూరోప్లో ఉన్నటువంటి హెల్త్ సిస్టమ్ ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న హెల్త్ సిస్టమ్ కొన్ని చోట్ల మెరుగ్గా కూడా ఉంది. అదే మనకి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే దిస్ సిచ్యువేషన్ ఇస్ వర్స్ దాన్ సబ్-సహారన్ ఆఫ్రికా. వీఆర్ ఇన్ ది సేమ్ కంట్రీలో వీ హ్యావ్ ఎ కాంటినెంటల్ డైవర్సిటీ ఇన్ హెల్త్ అవుట్కమ్స్. విత్ ఇన్ ది స్టేట్స్లో కూడా, స్టేట్స్లోనే చూస్తే మనం జిల్లాకి
జిల్లా లోపల ఉన్న గ్రామాలకి పట్టణాలకి, తర్వాత గ్రామాల్లో కూడా కొన్ని కులాలకి కొన్ని మతాలకి వ్యత్యాసం హెల్త్ అవుట్కమ్స్లో యు సీ ఎ వాస్ట్ డైవర్సిటీ. మనం ఏమనుకుంటాం అంటే ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ రాసేస్తే అందరికీ జబ్బు తగ్గిపోతుందని. సో ఇట్స్ టూ కాంప్లెక్స్ బికాస్ అవర్ సిస్టమ్ ఈస్ జస్ట్ టూ కాంప్లెక్స్. అండ్ సో ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఎలా చూస్తుంది హెల్త్ అవుట్కమ్స్, సమ్ ఆఫ్ ది కీ హెల్త్ అవుట్కమ్స్ ఫర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5/2021లో రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ చూస్తే అవి దాని మీద గత 1 సంవత్సరంగా మెరుగైందా లేదా తెలియదు, కానీ మనం చూస్తే విమెన్ మాత్రమే తీసుకున్నట్లయితే లిటరసీ రేట్లో ఏమో ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఇంకా 1/3 ఆఫ్ విమెన్ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Only 25% of men cannot read and write, whereas 1/3 of women cannot read and write. Andhra Pradesh lo again latest statistics prakaram 33% mandi women are married before the age of 18 years. 33% before 18 years, and 13% of women below 18 years have already become mothers. అంటే రెండు ముఖ్యం. ఒకటి ఏమిటంటే స్త్రీల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది, చదువు గురించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క స్త్రీల పొజిషన్ ఇన్ ది సొసైటీ, ది ప్యాట్రియార్కల్ డామినేషన్ అనేది ఇంకా ప్రివలెంట్గా ఉందని అనిపిస్తోంది. తర్వాత 30% of women, అంటే 1/3 of all women have experienced domestic violence. ఇంట్లో అంటే భర్తలో తండ్రిలో కొట్టేయడం అనేది అది ఇంకా 30% మంది. అంటే దిస్ ఇస్ వీ హ్యావ్ టు సీ వీఆర్ స్టిల్ ఎ బ్యాక్వర్డ్ సొసైటీ విత్ ఎ డామినెంట్ ప్యాట్రియార్కీ. తర్వాత హాస్పిటల్స్లో బర్త్స్ చూస్తే ఇంప్రూవ్ అయినాయి. 10 సంవత్సరాల క్రితం కంటే బాగా ఇంప్రూవ్ అయినాయి. 90% వరకు కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి. అయితే 45% మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో, మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో నడుస్తున్నాయి. కానీ అన్నిటికంటే కన్సర్న్ ఏమిటంటే 65% ఆఫ్ ఆల్ డెలివరీస్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా సిజేరియన్ ద్వారా చేస్తారు. 65% is a cesarean rate in private hospitals compared to 25% in government hospitals, which is still high. The average you expect 10, maximum 15%. But children, infant mortality rate is still high at 30 per 1000 live births. అంటే ఒక 10,000 మంది పుట్టిన పిల్లల్లో 30 మంది పిల్లలు ఫస్ట్ బర్త్డే చేసుకోలేకపోతున్నారు. ఇది కంపేర్ టు 6 ఇన్ కేరళ. వీఆర్ 30, అంటే ఇంచుమించు 5 times మోర్. ఆర్ ఈవెన్ కంపేర్ టు తమిళనాడు వీఆర్ 3 times more. సో ఇంకొక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇవన్నీ కూడా హెల్త్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. కాబట్టి ఇంచుమించు 30% ఆఫ్ చిల్డ్రన్ బిలో 5 years ఆర్ నాట్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. అంటే ఇంత మెషినరీ ఉండి వ్యాక్సినేషన్కి, ఇంత ఎక్స్పాన్సివ్ సిస్టమ్ ఉండి కూడా 28% ఆఫ్ children below 5 years are not fully vaccinated. Some major practices, like simple practices like breastfeeding in first hour, breastfeeding saves lot of lives. Major impact on the child health మీద. Only 100 మంది పిల్లలు పుడితే 50 మంది పిల్లలకి మాత్రమే 100 మందిలో 50 మంది అంటే 50%, 50% మాత్రమే ఫస్ట్ అవర్లో ఫీడింగ్ ఇచ్చారు తల్లు. కొన్ని ఆసుపత్రుల్లో నేను చూసిన అయితే డాక్టర్లే చెప్తున్నారు
తొందర ఏం లేదమ్మా, రేపు ఒక రోజు పాలు ఇవ్వకూడదని, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పంపిస్తున్నాం. అండ్ ఓన్లీ 68%, అంటే ఇంకా 30% వర్ నాట్ బ్రెస్ట్ ఫెడ్ కంప్లీట్లీ టిల్ 6 months. Diabetes is growing. 10% of all Andhra people have diabetes and 15% have blood pressure. అక్కడ సమస్య ఏమిటంటే this may be average for the country, but concern is only 20% మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, 30% మంది బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మాత్రమే మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ మీద ఉన్నారు, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్నట్లు కానీ డయాబెటీస్ ఉన్నట్లు కానీ కూడా తెలియదు. సో ఇది మనకున్న కొన్ని కీ ఇండికేటర్స్, అంటే అసలు హెల్త్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అవుట్కమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ సర్వే NFHS డేటా. దీనికి తగ్గట్టుగా మీకు చిన్న కార్టూన్ చూస్తే, అంటే మన యాటిట్యూడ్, దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కార్టూన్. ఇట్ సేస్, నేను పెరిగి పెద్దవాడైన తర్వాత డబ్బులు తీసుకునే డాక్టర్ అవుతాను, ఐ విల్ బికమ్ ఎ డాక్టర్. వాళ్ళ మదర్ చెప్తున్నాడు, వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు గో ఇన్ టు మెడిసిన్ అండ్ హెల్ప్ పీపుల్ హూ కెన్ పే అవుట్ ఆఫ్ పాకెట్. నాకు ఇది దిస్ సీమ్స్ వెరీ క్లాసిక్ ఆంధ్ర సెంటిమెంట్. Everybody wants to be a doctor, but doctor and make a lot of money. So with this attitude, what is the system we have? How can we face these challenges? We have 1,000 challenges. I hope మనకి హెల్త్ సిస్టంలో జనరల్గా అర్థం చేసుకునేది ఏమిటంటే అండి, అంటే మీరు కాకపోవచ్చు, బయట మా గవర్నమెంట్లో కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ, ఆరోగ్యం అంటే ఆసుపత్రి, ఎక్కువ ఆసుపత్రులు కడతాం, బిల్డింగ్లు పెడతాం, లేదా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తాం అని చెప్తారు తప్ప, హెల్త్ కేర్ అనేది నేను మొట్టమొదటి చెప్పినట్లుగా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ది పొలిటికల్ ఎకానమీ, ది ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్, ది కెపాసిటీ, ఐడియాలజికల్ ఫౌండేషన్స్, అవన్నీ కాకుండా అసలు ఈ రోజు వరకు కూడా స్టిల్ వీఆర్ ఈక్వేటింగ్ 2023 వీఆర్ స్టిల్ ఈక్వేటింగ్ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ కేర్ విత్ హెల్త్ కేర్. సో ఇది ఫస్ట్ ఛాలెంజ్. ఇది ప్రజల్లో, ప్రభుత్వంలో, వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావాలి, అది అసలు మొత్తం ఆరోగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉంటే తప్ప సమాజం ఆరోగ్యంగా ఉండదు, ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. ఏ సమాజంలో కూడా, ఏ దేశంలో కూడా, ఎటువంటి వ్యవస్థ ఉన్నా కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అందరూ కంట్రిబ్యూట్ చేస్తారు ఎకానమీకి, ఎకానమీ పెరుగుతుంది. సో ఇది ఒక మేజర్ ఇష్యూ. రెండవది, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది ఛాలెంజ్ ఏమిటంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ కమిట్మెంట్ అండ్ ప్రయారిటీ. నేను ప్రపంచ దేశాల్లో చూసింది, నేను ఒక 35-38 దేశాల్లో పనిచేశాను. ఊరికి తిరిగి చూసి రావడం కాదు, అక్కడ పనిచేశాను. నేను చూసింది ఏమిటంటే, మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ. ఇట్ ఈస్ నెంబర్ 1 ప్రయారిటీ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఫర్ షూర్. ఇన్ యూరప్ ఇట్ ఈస్ నెంబర్ 1 or 2. ఇన్ US ఇట్ ఈస్ 2 or 3. యునైటెడ్ స్టేట్స్ అంతా ప్రైవేటైజ్డ్ ఇన్సూరెన్స్ బేస్డ్ హెల్త్ కేర్ అన్న చోట కూడా ఇట్స్ అ వెరీ హై ప్రయారిటీ పొలిటికల్లీ. సో unless these have a political commitment and a very clear understanding of what needs to be done, మళ్ళీ నేను హాస్పిటల్ కడతాను, మెడికల్ కాలేజీలు కడతాను అనేది కాదు పొలిటికల్ కమిట్మెంట్. అసలు మొత్తం ఈ హెల్త్కి ఏ విధంగా సపోర్ట్ రావాలి. రెండవది, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఈజ్ వెరీ లిమిటెడ్. సాధారణంగా IAS ఆఫీసర్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఇష్టపడరు. కమిట్మెంట్ ఉంటే తప్ప
లేకపోతే వేరే అదర్ పర్సనల్ రీజన్స్ ఉంటే తప్ప. ఎందుకంటే ఇట్స్ టూ కాంప్లికేటెడ్, టూ మెనీ ఛాలెంజెస్, ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ సంథింగ్ డిజాస్టర్ విల్ హ్యాపన్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ సో హియర్ అగైన్ అండర్స్టాండింగ్ ఈజ్, అదే డాక్టర్ల టైంకి వచ్చేటట్టు పనిచేయడం, లేకపోతే ఆసుపత్రులు బాగు చేయడం, బట్ దెర్ ఈస్ నో ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ అండర్స్టాండింగ్. Then we still in our country ఒక కమిట్మెంట్ ఫర్ హెల్త్ అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఇట్స్ 24/7. ఎప్పుడైనా ఇల్నెస్ రావచ్చు, ఎప్పుడైనా కూడా అనారోగ్యం రావచ్చు. కాబట్టి ఈ 24/7 ఇండస్ట్రీస్లో 24/7 ఎంటర్ప్రైజ్లో మనకి పాలసీస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, యాక్షన్ ప్లాన్ కానీ కంటిన్యూస్గా ఉండాలి. మనకి ఈ ప్రభుత్వం వచ్చి ఒకటి, లేకపోతే ఈ హెల్త్ సెక్రటరీ వచ్చి ఇంకొక ప్రయారిటీ, ఇంకో మినిస్టర్ గారు వచ్చి ఇంకొక ప్రయారిటీ, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటే యూ విల్ నెవర్ హ్యావ్ హెల్త్ కేర్. మూడవది ఈజ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. అంటే అందుబాటులో ఉందా లేదా, చాలామందికి అందుబాటులో కావలసినటువంటి, ఈరోజు మీరు మొన్న బాలాసూర్ రైల్వే యాక్సిడెంట్ చూసినట్లయితే చాలామంది అక్కడ ప్రయాణికులు నార్త్ ఈస్ట్ నుంచి, బెంగాల్ నుంచి సిఎంసి వెల్లూరుకు వస్తున్నారు. సో వీ హ్యావ్ ఇన్ఈక్వల్ యాక్సెస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ టు క్వాలిటీ హెల్త్ కేర్. మనం కూడా ఇక్కడ నుంచి చాలామంది మీరు పట్టణంలో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, పల్లెటూరులో ఎక్కడో ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తే, సో దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ కూడా ఉన్నా కూడా, ఆసుపత్రి ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్తే డబ్బు కట్టగలనా? కాబట్టి దట్ ఈస్ అనదర్ బిగ్ ఛాలెంజ్. Then of course there are our own social, cultural, economic factors in terms of our health seeking behavior. ఈ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి అనేది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏమిటంటే గవర్నమెంట్ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. నేను సర్వీస్లో చేరినప్పుడు ఇంచుమించు 38-40 సంవత్సరాల క్రితం ముందు మేమంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాము. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి డాక్టర్లు ఉంటారు, అక్కడైతే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నాకు ఇద్దరు పిల్లలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పుట్టారు. ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన భార్య గర్భిణితో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాడని అనుకో. ప్రభుత్వ ఆసుపత్రి మీద, అంటే 20 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యవస్థ మీద పూర్తి అపనమ్మకం ఏర్పడింది. రెండవది, ప్రైవేట్ వ్యవస్థ సరైన హెల్త్ కేర్ ఇస్తుందా అంటే క్వాలిటీ ఎలా అసెస్ చేస్తాం మనకు తెలియదు. ఏ బేసిస్ మీద క్వాలిటీ ఆఫ్ కేర్, కాస్ట్ ఆఫ్ కేర్, ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, దేనికి ఛార్జ్ చేస్తున్నారు, దేనికి ఎంత ఖర్చు అవుతోంది అనే దాని గురించి కూడా మనకి. సో ఈ ప్రైవేట్ పబ్లిక్ వ్యవస్థల మీద ఏది ఇంపార్టెంట్, ఏం చేయాలి అనేది ఇంకో ఛాలెంజెస్ అని లిస్ట్ చేస్తున్నాను. దాని గురించి మీరు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సో దట్ దిస్ క్లారిటీ బిఫోర్ ఐ కమ్ టు ఫైనల్ ఫ్రేమ్వర్క్. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. ది మెడికల్ ఎడ్యుకేషన్ మీద నేను ఒక పేపర్ రాశాను. దాంట్లో వీ హవ్ టేకెన్ ఏ ఎంటైర్ కంట్రీ, హౌ ఇనీక్విటీస్ ది ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. వీఆర్ నాట్ ట్రైనింగ్ డాక్టర్స్, వీఆర్ ట్రైనింగ్ జాంబీస్ అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాకల్టీ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ట్రైనింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు. చివరికి వచ్చేది ఏమిటంటే
1 కోటి రూపాయలు కట్టి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని ఒక 2 కోట్ల రూపాయలు కట్టి రేడియో ఆర్థోపెడిక్స్ చేసిన తర్వాత మీరు ఆరోగ్యం గురించి ప్రజల గురించి ఎలా ఆలోచించగలరు? బికాజ్ యూఆర్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్, లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ ఓన్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కాబట్టి నేను రేజ్ చేస్తున్నాను. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనకు కావాల్సిన మానవ వనరులు ఆసుపత్రుల్లో ఎంతమంది ఉన్నారు చూస్తే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. కానీ వాళ్ళ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంది? ఉండవలసిన చోటు ఉన్నారా? కావలసిన డాక్టర్లు ఉన్నారా? కావలసిన టైంలో ఉన్నారా? ఉన్న వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఉన్నాయా? ఇవి దేర్ ఆర్ హ్యూజ్ ఛాలెంజెస్. దెన్ సమ్ మోర్ టు ఐడెంటిఫై సమ్ మోర్ ఛాలెంజెస్. హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్ ఉన్న చోట ఎక్కువగా ఉన్నాయి, కొన్ని చోట మంత్రి గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ ఉన్న చోట ప్రతి గ్రామానికి పిహెచ్సి పెట్టుకోగలిగారు. లేని చోట వీక్ పొలిటికల్ లీడర్షిప్ ఉన్న చోట. కాబట్టి దెర్ ఇస్ నో రేషనల్ సిస్టమ్ ఆఫ్ లొకేటింగ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. తర్వాత రిఫరల్ సిస్టమ్ అనేది లేదు మనకి. అంటే మనం ఎవరైనా ఎప్పుడైనా ఏ జబ్బు వచ్చినా కూడా ఏ ఆసుపత్రికైనా వెళ్ళొచ్చు. నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పనిచేశాను కొన్ని రోజులు. అక్కడ ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ అడ్వాన్స్డ్ హాస్పిటల్. అక్కడ కూడా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ యూనిట్స్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కమ్. వాళ్ళని ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో సెకండరీ హెల్త్ సెంటర్లోనో లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనో ట్రీట్ చేయవలసింది. కానీ ఆ ఆసుపత్రుల మీద నమ్మకం లేక, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే డబ్బు లేక, దే విల్ కమ్ టు ఏ సూపర్ స్పెషలిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ మెడికల్ కాలేజ్. రిఫరల్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి ఎనీబడీ కెన్ గో ఎనీవేర్ అండ్ దట్ హ్యాస్ అ కాస్ట్. తర్వాత క్వాలిటీ ఆఫ్ కేర్ గురించి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే quality of care, there is no standardization. In countries like UK, United Kingdom, which is completely an excellent model. It has imperfections. దాంట్లో వీక్నెస్లు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. కానీ దాంట్లో 1942 when they established the National Health Service. In fact, in the United Kingdom, National Health Service is considered higher than Church of England. The institution is so highly respected and regarded because it has transformed the health of British citizens. It has its weaknesses. There are efforts made to weaken the system many times, but it still remains an institution. Akkada నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ ఎక్సలెన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దట్ ఇన్స్టిట్యూట్ స్టడీస్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఒక క్లినికల్ పాత్వేస్. దాంట్లో నేను ఆసుపత్రికి వెళ్ళినా, ఏ ఆసుపత్రికి వెళ్ళినా, నాగేశ్వరరావు గారు ఇంకొక ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఒకే ట్రీట్మెంట్, ఒకే సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, సేమ్ క్వాలిటీ ఆఫ్ కేర్. ఇప్పుడు నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరన్నా సమస్య వస్తే ఏ డాక్టర్ మంచివాడండి, ఏ డాక్టర్ గారు అయితే సరిగా చూస్తాడు, ఏ డాక్టర్ అయితే తక్కువ ఇన్వెస్టిగేషన్స్ చేసి తక్కువ మెడిసిన్స్ ఇస్తారు అని కనుక్కొని ఆయన అయితే మంచిగా చూస్తాడండి. సో తప్పకుండా వ్యక్తుల మీద వ్యక్తిత్వం మీద వ్యత్యాసం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే మందులు వేరువేరుగా ఉండడానికి వీల్లేదు కదా. నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఇంత డయాబెటీసు ఈ రేంజ్లో ఉంది, నా వయసు ఇంత, నాకు ఈ ఆరోగ్య వ్యవహారాలు ఉన్నాయి, కాబట్టి
ఏ డాక్టర్ అయినా కూడా నాకు అవే మందులు ఇవ్వాలి. కాబట్టి స్టాండర్డైజేషన్ ఆఫ్ కేర్ లేకపోవడం వల్ల, మనం క్వాలిటీ పారామీటర్ లేకపోవడం వల్ల కాస్ట్ ఆఫ్ కేర్ మీద నియంత్రణ లేకుండా పోయింది. మన ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 15 నుంచి 20% కాస్ట్ ఆఫ్ కేర్ ఈజ్ ఇంక్రీజింగ్. స్టాండర్డ్ ప్రైజెస్ పెట్టుకుని ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కాకుండా ది కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 15%. అండ్ దిస్ ఇంక్రీజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ 2 sources. ఒకటి ఏమిటంటే మెడిసిన్స్, రెండవది డయాగ్నోస్టిక్ సర్వీసెస్. మీరు మొత్తం హాస్పిటల్ కేర్లో, పర్టికులర్లీ ప్రైవేట్ వ్యవస్థలో 1/3 మెడిసిన్ కాస్ట్, 1/3 డయాగ్నోస్టిక్ కాస్ట్, అండ్ ఓన్లీ 1/3 ఈజ్ హాస్పిటల్ యాక్చువల్ హెల్త్ కేర్ కాస్ట్. సో దీస్ ఆర్ హ్యూజ్ ఛాలెంజెస్. తర్వాత ఇంకొక పెద్ద ఛాలెంజ్ మనకి ఏమిటంటే ఆయుష్ వ్యవస్థ ఏమిటి, దాని మీద నమ్మకం ఏమిటి, అది సైంటిఫిక్గా కాదా, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడేమో అది ఆయుష్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీతో సమానంగా పెట్టారు. వాళ్ళ రోల్ ఏమిటి, అది ప్రివెన్షనా, ప్రమోషనా, అది పనిచేస్తుందా లేదా, అది మాయా మంత్రమా, మందా అనేది ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ఐఎమ్ జస్ట్ లిస్టింగ్ అవుట్ ది ఛాలెంజెస్ జస్ట్ ఫర్ యువర్ అప్రిసియేషన్, సో దట్ we can dive down into what can be done. Then అసలు రెగ్యులేట్ చేయవచ్చా లేదా హెల్త్ కేర్ని? రెగ్యులేషన్ అవసరమా? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010లో చేశారు. 2010లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. రూల్స్ తీసుకురాలేదు, ఇంప్లిమెంటేషన్ రాలేదు. డాక్టర్లు ఏమంటారంటే మమ్మల్ని నియంత్రించడం ఎలాగా, నేను పేషెంట్లు, నాకు బాధ్యత, ఆయన నా మీద ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి నా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఆయనకు మందులు ఇస్తున్నాను, మీరెవరు నన్ను నియంత్రించడానికి? అలాగే నేను 1000 రూపాయలు తీసుకుంటానా, 1,00,000 రూపాయలు తీసుకుంటానా అనేది నేను నిర్ణయిస్తాను, పేషెంట్ పే చేస్తున్నాడు, మీరెవరు మధ్యలో అడగడానికి? నేను సిజేరియన్ చేయాలా లేదా అనేది నేను డాక్టర్ని అప్పుడు నిర్ణయించాను, మీరు వచ్చి మీరు ఎలా ఆడిట్ చేస్తారు? లెజిటిమేట్ క్వశ్చన్స్. హౌ డు వి రెగ్యులేట్ హెల్త్ కేర్ ఇన్ ది absence of standards, in absence of a uniformity of care, or some classification. ఇది ఏ క్లాస్ ఆసుపత్రి కాబట్టి ఇంత ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, బి క్లాస్ హాస్పిటల్, we don't have any such things. Then of course ఇవన్నిటిని కూడా కాంప్లికేట్ చేయడానికి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ ఆరోగ్యశ్రీ, పిఎంజే, ఆర్బిఎస్ఏ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇవి ఒక మాయలాగా పెరిగిపోతూ ఉన్నాయి. మేము 65 ప్రొసీజర్స్తో గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేనటువంటి ప్రొసీజర్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం 2006లో. నేను హెల్త్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు అవి 2000 పైచిలకు ఏ ఆసుపత్రికైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు బడ్జెట్ 125 కోట్లు, 85 కోట్లు ముందు, తర్వాత 125 కోట్లు అయింది. అప్పుడు 2000 కోట్లు ఎంత ఉండేది హెల్త్ బడ్జెట్. ఇప్పుడు ఇంచుమించు సగం హెల్త్ బడ్జెట్ ఈజ్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ is grown like a Frankenstein monster, and I hope that then urban health మీద అస్సలు ఫోకస్ లేదు. We except old cities like Bombay, Kolkata, Thappa and Delhi, urban health system has never been established in this country, and nobody demanded this. There are hospitals. నేను చెప్పాను కదా, హాస్పిటల్ ఉంటే అదే హెల్త్ కేర్ సిస్టమ్ అనుకుంటున్నాను. దెర్ ఇస్ నో హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఫర్గెట్ అబౌట్ స్లమ్స్. సో కాన్సిక్వెంట్లీ ఇన్ఫార్మల్ హెల్త్ సిస్టమ్ బాగా పెరిగిపోయింది. అంటే ఆర్ఎంపీలు, పిఎంపీలు, ఇలా ఇట్ ఈస్ ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి కనీసం వాళ్ళు ఏమీ లేనప్పుడు దే ఆర్ అవైలబుల్ ఇంజెక్షన్ ఇవ్వడానికో లేకపోతే సెలైన్ పెట్టడానికో. కానీ ప్రాబ్లం ఏమిటంటే స్టీరాయిడ్స్ ఇవ్వడం,
నేను ఫీల్డ్లో పనిచేసేటప్పుడైతే పేషెంట్లు ప్రత్యేకంగా వచ్చి అడిగేవాళ్ళు అనమాట, మాకు పంచరంగుల ఇంజెక్షన్ కావాలని. అది పంచరంగుల ఇంజెక్షన్ అంటే నాకు మొదట్లో అర్థమైంది కదా. తర్వాత ఈ ఆర్ఎంపీస్ అందరూ కూడా దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్. ఒక 0.5 ml పెనిసిలిన్ వైట్, తర్వాత 0.5 ml ఆఫ్ టెట్రాసైక్లిన్ రెడ్, తర్వాత బి కాంప్లెక్స్ 0.5 ml ఎల్లో, తర్వాత ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ రియల్, 0.5 ml ఆఫ్ స్టీరాయిడ్. ఎనీ డిసీజ్ యూ విల్ ఫీల్ వెరీ గుడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్. పంచరంగుల ఇంజెక్షను హ్యాపీగా తీసుకుని చాలా హ్యాపీగా ఉందండి, మంచి. కావాలంటే కొంచెం ఒక 1.1 ml కాల్షియం కూడా కలిపితే ఇంకా దట్ విల్ గివ్ ఏ బిగ్ బూస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఐ am appalled by this, but these new problems today, nearly 5% of all tuberculosis cases are drug resistant in this country. We have half the tuberculosis in the world. India has half the tuberculosis, and 5% are drug resistant, which means no drugs are available. They can kill others. Ivi essentially because of misuse of medicines, particularly steroids. Then of course informal health workers, so RMPs are also field level functionaries. Field level వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇట్స్ దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. యూ విల్ బి మోర్ అవేర్ ఆఫ్ దెమ్, హౌ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు సిస్టమ్, బికాస్ దే ఆర్ ఎనీవే ప్రొవైడింగ్ ఎ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఒక సమస్య ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి లోకల్ ఏజెంట్స్ అయిపోయారు. లోకల్ ఏజెంట్స్ రెఫరల్, నీ కడుపు నొప్పి వచ్చిందంటే అదేమో ఎవరికి తెలుసు, అది అపెండిసైటిస్ ఏమో, ఆసుపత్రికి వెళ్తే బాగుంటుంది కదా, రాత్రికి వెళ్ళిపోవడం, అపెండిసైటిస్ చేసేయడం అక్కడ. సో దిస్ ఇస్ బికమ్ అన్ అదర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. రిఫరల్ సిస్టమ్ అండర్ ఆరోగ్యశ్రీ హెస్ గివెన్ ఎ న్యూ ఎంప్లాయ్మెంట్ టు RMPs. సో ఇవి చాలనుకుంటే ఇంకా స్పెసిఫిక్ టు అర్బన్ ఏరియాస్, అర్బన్ హెల్త్ ఛాలెంజెస్ వీ హ్యావ్. యాజ్ ఐ సెడ్, మన దగ్గర ఎక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో హెల్త్ సర్వీసెస్ లేవు. స్లమ్స్ అసలు ఉన్నాయనే తెలియదు. తరువాత మైగ్రెంట్ లేబర్. ఇప్పుడు నేను రాత్రి హోటల్లో ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చారు, నెల్లూరులో. అంటే వీళ్ళందరూ ఎక్కడుంటారు, వాళ్ళకి ఇల్నెస్లు, వాళ్ళ హెల్త్ కేరు అవసరాలు ఎవరు చూస్తారు? ఇది సిటీ లైక్ ఢిల్లీ, 50,000 people migrate into Delhi every day. I'm sure a similar thing is happening in any urban areas. Now, what is the type of a healthcare system that we are providing? They are most vulnerable. The poor, how much they suffered in COVID. We did not care, and we have no system because we don't care. Maybe that is how it is. Rural health challenges చూస్తే just a snapshot. 2/3 still live in rural areas. In some states ఎక్కువ మంది ఉంటారు. 50 మంది ఓన్లీ 2/3 అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు రూరల్ ఏరియాస్లో ఉంటే, హెల్త్ ఫెసిలిటీస్ రివర్స్. ఓన్లీ 1/3 ఆఫ్ ది హెల్త్ ఫంక్షనరీస్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్. డాక్టర్లు ఓన్లీ 35% ఆఫ్ ది డాక్టర్స్ are in rural areas. The rest are in urban areas, or if they are posted in rural areas, they are still practicing in urban areas. So I don't want to even talk about the others. There are challenges prati chota. Kabatti మన ఆప్షన్, డాక్టర్ గారి అడ్వైస్ ఏమిటంటే, my advice to you is eat, drink and be merry. There are so many challenges.
The challenges are too many. Ani Dr. Garu antunaru, the challenges are too many, so that let us, you eat and drink and be happy. There is nothing else we can do. Obviously, that is not the way. The way forward, as I once again recollect William Beveridge, the man who gave the idea of social safety net, the social security and the national health system to the United Kingdom and later to the rest of the Europe, is the government ఉన్నది అది వార్ కావచ్చు, పీస్ కావచ్చు, రాజ్యం చేయడానికి కాదు, ప్రజల మంచితనం కోసం. That was the saying. That is the object of the government in peace and in war is not the glory of the rulers, but for the happiness of the common man. I think that sums up what is the responsibility of the government. ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజల మంచి కోసం పనిచేయడానికి ఉన్న ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మంచి చేయాలి అంటే certainly it must address some of the fundamental issues. Let me highlight few things. Is first and foremost, my take on this is that ivi I want to present an agenda for action. Any government ki ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సమస్యలు. మనందరం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మొత్తం హాల్లో ఇన్ని వందల మంది ఉన్నారు, ఇక్కడున్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మాకెవరికి ఆరోగ్యం గురించి అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. మనిషి ఉన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు జబ్బు చేస్తుంది. జబ్బు చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, మంచిగా ఆరోగ్యంగా ప్రొడక్టివ్గా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలనే దాని మీద there is a universal consensus. There cannot be an exception to that. Now, what should be the first and foremost, the health being the fundamental requirement of every human being, it must be a fundamental right. Health as a fundamental right, obviously it is not guaranteed in the fundamental rights of the Constitution. Though it is in the directive principles. My Rajasthan government దీంట్లో ప్రోగ్రెసివ్ మెజర్ తీసుకున్నారు. డాక్టర్లు అంతా అపోజ్ చేసినా కూడా నాకు వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారు నాకు అర్థం కాలేదు. ఈరోజు కూడా ఐఎమ్ స్టిల్ ఎట్ అ లాస్. Rajasthan government said that the health is a right. The government will ensure everybody gets health care. Whether implementable ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు that is comes, but as a principle, as a right, it's a right of every citizen living in Andhra Pradesh to have good health care, comprehensive health care, affordable health care, accessible health care. Nobody can oppose that. But surprisingly in Rajasthan all doctors went on strike for several days, so opposing this. Of course, I mean they have other motivations, but as a principle I see cannot. This, I believe, must be a universal political consensus. If political parties must commit themselves, మీరు లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, సెంటర్ అవ్వచ్చు, బిలో అవ్వచ్చు, అబవ్ అవ్వచ్చు. If you are a political party working in the education of doctors, medical education system, privatization of medical education, standards, nursing education, paramedical education, the entire range of education is not training professionals again for people-centered healthcare system. So, ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజలతో మమేకమయ్యేటువంటి ట్రైనింగ్ వ్యవస్థని నిర్మించవలసిన అవసరం ఉంది. లాస్ట్లీ, of course, you cannot have
You cannot have a system without ethics, values and commitment. ఈరోజు శేషారెడ్డి గారిని మనం గుర్తు చేసుకుంటున్నాం. వారి స్మారకం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం అంటే దానికి కారణం హిజ్ ఎంటైర్ లైఫ్ ఫౌండేషన్ వాజ్ బేస్డ్ ఇన్ ఎథిక్స్, values and commitment to public service. So lastly I will end by saying deeply what is the roles and responsibilities of government. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రభుత్వాన్ని is the primary responsibility. There is government is squarely responsible for financing, for assuring, for ensuring, for providing health services. The private enterprise is already there, but it must also be responsible to people. It must be responsible both in terms of healthcare, medical equipment, pharma, diagnostics. Health professionals training, there is need for changing training curriculum, the way that they are trained. If మీరు డబ్బు కోసం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ అయితే యూ కెన్ నెవర్ ప్రొవైడ్, ప్రజలకి మీరు ఆరోగ్యం ఎలా ప్రొవైడ్ చేయగలుగుతారు? సో దిస్ ఎంటైర్ డిస్టార్షన్ దట్ ఈస్ గ్రోన్ మస్ట్ బి ఎలిమినేటెడ్. ప్రొఫెషనల్ the complete restructuring of the training is required. Then media has a big role in educating people in the right direction. Media has a fundamental role. Then civil society, institutions like yours, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అలాగే health associations, Indian Medical Association, professional organizations, all of us have to come together to make this a political movement, and citizens ముఖ్యంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, ప్రజల్ని లీడ్ చేసి, రాజకీయమైనటువంటి మార్పు తీసుకొచ్చి సమూలంగా వ్యవస్థని ప్రక్షాళన చేసి కొత్త వ్యవస్థని నిర్మించవలసిన అవసరం ఉంది. ఇది సమయం వచ్చింది. లేకపోతే ఈ వ్యవస్థ ఇంకా క్షీణించి ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. కొద్దిగా ఉంది కాబట్టి అధ్యక్షుడిగా నేను ముగింపు ప్రత్యేకంగా ఏమి లేకుండా సార్కి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఏ అభిప్రాయం అయితే మనకు తెలియజేశారో దరిదాపుగా అభిప్రాయం చూసుకోవడం అనే దానికంటే ప్రభుత్వం బాధ్యతగా చేయాలి, ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నప్పుడు ఇది దొరుకుతుంది అన్నటువంటిది, ప్రజలకి ప్రాథమిక హక్కుగా ఆరోగ్యం అన్నటువంటిది ఉండాలన్నటువంటి నినాదంతో మనం అందరం పనిచేస్తున్నాం. ఆ రూపంలో సార్ ఇచ్చినటువంటి సలహాలు తీసుకోవడానికి కూడా మేము ముందుంటామని చెప్తున్నాం. సార్ ఈ సమావేశ గుర్తుగా ఉండడానికి సార్కి ఒక మెమోంటో ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ మెమోంటోని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి సర్జికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ కాళేశ గారిని మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. సార్ వన్ మోర్ సార్. సార్ ఓకే సార్. చాలా వివరాలు వైద్యానికి సంబంధించి అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. దాని కాస్ట్ కూడా 200 రూపాయలు అయితే డిస్కౌంట్ 50%. సో 100 రూపాయలకి మీకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని తీసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ సభకి మాజీ ఎమ్మెల్సీ విబిఎస్ గారు కూడా వచ్చిన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము.
మాదాల రాము గారు నెక్స్ట్ ప్రజెంటేషన్ అది ఇస్తారు. మనకి జాతీయవాదం ప్రస్తుత పోకడలు మన అంశం మీద ఇవ్వడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు వచ్చినారు. వీరి గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 8 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా 2007 నుంచి 2014 వరకు పనిచేశారు. అదేవిధంగా హార్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీకి ఎడిటర్గాను, హెచ్ఎంటీవీ న్యూస్ ఛానల్కి ఎడిటర్గాను చేశారు. ఈయన రాసిన పుస్తకం ఇంటర్ప్రెటింగ్ కాంటెంపరీ ఇండియా పుస్తకాన్ని రచించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ పత్రికల్లో పనిచేశారు. అదే గత 30 సంవత్సరాలుగా అనేక మ్యాగజైన్లకు, అనేక వార్తాపత్రికలకు నిత్యం వార్తలు రాస్తూ మనందరికీ పరిచితులు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్, ద పైనీర్, ఎకనామిక్ టైమ్స్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఈ పత్రికలన్నింటిలో ఈ వ్యాసాలు మనం చదువుతూ ఉంటాము. ఎన్డీటీవీలో రెగ్యులర్గా వార్తా విశ్లేషకులుగా మనం అందరం ఆయన వార్తలు చేస్తాం. సిఎన్ఎన్, ఐబిఎన్, హెడ్లైన్స్ టుడే, స్టార్ టీవీ, జీ న్యూస్, ఆస్ట్రక్, ఆల్ జజీరా ఈ ఛానల్స్లో వార్తా విశ్లేషకులుగా పనిచేశారు. 10 టీవీ ప్రారంభ సంపాదకులుగా పనిచేసిన మనందరికీ తెలిసిన విషయం. గ్లోబల్ మీడియా జర్నలిజంకు అయినటువంటి ఐబిఎన్ లైవ్ ఇన్ .com, ఇండియా టైమ్స్ .comకి అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా పనిచేశారు. అదేవిధంగా బిట్స్ పిలానీకి విజిటింగ్ ప్రొఫెసర్గా నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలను వీటిలో విజిటింగ్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. డాక్టర్ ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు జర్నలిజం పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ. అట్లనే రాష్ట్ర కేంద్ర బడ్జెట్లు వీటన్నిటి విశ్లేషణలు ఇవన్నీ మనం ఆయన దగ్గర నుంచి వింటూ ఉంటాం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. జాతీయ అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్ విభాగానికి దాంట్లో సభ్యులుగాను, అదేవిధంగా అనేకమైనటువంటి ఇతరలో చేసినటువంటి ఒక విధంగా చెప్పాలంటే మన జగమేరిన బ్రాహ్మణుడు మన నాగేశ్వర గారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.